ఓం శ్రీ మాత్రే నమః. అమ్మ పిలుపు ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. వృషభ రాశి వారు చాలా అదృష్టవంతులండి. ఎందుకంటే మే 28వ తేదీ పెద్ద శుభవార్త వినబోతున్నారు. మీ చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి. 2025 సంవత్సరం మే 28వ తేదీ అసలు మీకు ఏం జరగబోతుంది? ఇప్పటి రోజున మీకు 2 శుభవార్తలు. ఆ 2 శుభవార్తలు ఏ విధంగా మీకు రాబోతున్నాయి అనే అంశాలు పూర్తి వివరాలతో తెలుసుకుందాం. వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుందండి. అలాగే మీకు ఏ సమస్యలు ఉన్నా షిరిడి సాయిబాబా ఆశీస్సులు జ్యోతిష్యం చెప్పబడను. గురువు గారు సుబ్రహ్మణ్యం రాజు గారు. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, ఉద్యోగ సమస్యలు, రాజకీయ సమస్యలు, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవడం, భార్యాభర్తల సమస్యలు, అత్తాకోడల సమస్యలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, ఇలా ఏ సమస్యలకైనా ఈ గురువుగారు చాలా చక్కటి పరిష్కారాలు చెప్తారు. మనం ఎక్కడున్నా సరే ఈ గురువుగారి ఫోన్ నెంబర్ దానిని సంప్రదిస్తే చాలు. ఈ గురుగారి ఫోన్ నెంబర్ వచ్చేసి 8639494958. చూసారు కదండి, మీరు ఏ సమస్యలతో బాధపడుతున్నా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈ గురువుగారు చాలా నమ్మకమైన గురువుగారు. ఉన్నది ఉన్నట్లుగా చెప్తారు. ఈ గురువుగారు చెప్పినట్టుగా జరుగుతుంది. 24 గంటల్లోనే చక్కటి పరిష్కారాలు మనకు లభిస్తాయి. కాబట్టి మీరు ఏ సమస్యలతో బాధపడుతున్నా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇక వివరాల్లోకి వెళ్ళబోయే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మన ఛానల్ని ఇంకా ఎవరైనా కొత్తగా చూసేవారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేసి లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే వృషభ రాశి అనేది రాశి చక్రంలో 2వ రాశి. కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే కనుక వృషభ రాశి వారు చాలా దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. వృషభ రాశి వారికి చాలా మంచి గుణాలు ఉంటాయి. వృషభ రాశి వారు ఎవరికైనా మాట ఇస్తే దాన్ని ఖచ్చితంగా నిలబెట్టుకుంటారు. పట్టుదల ఎక్కువగా ఉంటుంది. అలాగే ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది. చాలా కష్టపడతారు. అయితే ఎన్ని కష్టాలు వచ్చినా కూడా, ఎన్ని బాధలు వచ్చినా కూడా వీరు అసలు భయపడరు. ఆ కష్టాలను చూసి వీరు దూరంగా పారిపోరు. ఎన్ని కష్టాలు వచ్చినా వాటిని అధిగమించే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. దానిని ఎలాగైనా సాధించే ప్రయత్నం చేస్తారు. వీరి జీవితం ఎన్ని కష్టాల వైపు నడుస్తుందో అదేవిధంగా అదృష్టం కూడా అంతే ఎక్కువగా ఉంటుంది. ఈ వృషభ రాశి వారికి అదృష్టవంతులు వీళ్ళు అని చెప్పుకునే విధంగా ఈ రాశి వారి చెందిన యొక్క లైఫ్ అనేది ఉంటుంది. ఈ వృషభ రాశికి చెందిన వారు ఎంతో చక్కగా నిదానంగా ఉంటారు. దాంతో పాటుగా ఓర్పు సహనాన్ని కలిగి ఉంటారు. వీరిని ఎవరైనా సరే కావాలని రెచ్చగొట్టి వీరి విషయాల్లో తలదూర్చడం ఇలా చేసినట్లయితే, అంటే వీరు చేసే పనుల్లో తలదూర్చినట్లయితే కనుక వీరికి వచ్చే కోపం అంతా ఇంత కాదు. వృషభం అంటే ఎద్దు కదా, ఎద్దుకి ఎంత కోపం అయితే ఉంటుందో ఈ రాశికి చెందిన వారికి కూడా అంతే ఎక్కువ కోపం ఉంటుంది. అంటే ఎద్దుకు కోపం ఎందుకు ఉంటుంది అంటారేమో కానీ, ఎద్దుని ఒక వ్యవసాయ మార్గంలో నడిపిస్తారు కాబట్టి ఎద్దు ఎంత కష్టమైనా సరే ఎన్ని పనులు చేస్తుందో అట్లాగే వృషభరాశికి చెందిన వారు కూడా అంతే. ఎన్ని కష్టాలు వచ్చినా సరే వాటిని అధిగమించి వాటికి ఎదురు నిలబడతారు కానీ వాటికి భయపడి వెనక్కి వెళ్ళిపోరు. ఎంత పెద్ద కష్టాలు వచ్చినా సరే దాన్ని ధైర్యంగా ఎదుర్కొంటారు. అలాగే వృషభరాశి వారు చాలా కష్టజీవి అని కూడా చెప్పుకోవచ్చు. ఏ పని చేసినా చాలా శ్రద్ధతో కష్టపడి పూర్తి చేస్తారు. మే నెల 28వ తేదీ పెద్ద శుభవార్తలు వింటారు. దాని వలన వారి జీవితం చాలా పెద్ద అద్భుతంగా మారిపోబోతుంది. వృషభ రాశి వారికి శుక్రుడు అధిపతి కాబట్టి వీరి మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. వీరికి అందం, భోజనం, జీవితం అంటే సంగీతం అంటే చాలా ఇష్టం. వీరు చాలా స్థిరత్వాన్ని కలిగి ఉంటారు. తొందరపడి ఏ నిర్ణయాన్ని కూడా తీసుకోరు. బాగా ఆలోచించి అడుగులు ముందుకు వేస్తారు. చూడడానికి చాలా సైలెంట్గా ఉంటారు. కానీ లోపల మాత్రం గొప్ప సంకల్పం ఉంటుంది. ఒక్కసారి ఏదైనా చేయాలి అనుకుంటే మాత్రం దాన్ని పూర్తి చేసేదాకా అసలు వదలరు. వీరికి మండు పట్టుదల ఎక్కువగా ఉంటుంది. వీరు ఎక్కువగా గొడవల జోలికి అసలు వెళ్లరు. వారి పని వారు చేసుకుంటూ పోతారు. ఈ రాశికి చెందిన వారు చిన్నప్పటి నుంచి కూడా అంతే కష్టపడుతూనే పెరిగారు. కొన్ని కుటుంబ బాధ్యతలు, బరువు బాధ్యతలు కూడా వీరిపైనే ఉంటాయి. వృషభ రాశి వారుని పెళ్లి చేసుకున్న వారు చాలా అదృష్టవంతులు. అంటే స్త్రీలు కానీ పురుషులు కానీ చాలా అదృష్టవంతులుగా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీరు వారి తల్లిదండ్రులని బాగా చూసుకుంటారు. అలాగే భార్య పిల్లలను కూడా వీరు ఎంతో ప్రేమగా చూసుకుంటారు. కుటుంబంలో ఏ లోటు కూడా రాకుండా చూసుకుంటారు. ఇక వీరు చేస్తున్న పనిలో రేపటి రోజున చాలా మంచి లాభాలు ఉంటాయి. అంటే ఎంత కష్టపడితే అంతకంటే ఎక్కువ ఫలితం ఉంటుంది. రూపాయి వచ్చే దగ్గర 10 రూపాయలు వస్తాయి. ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. ఇక వీరికి సమాజంలో మర్యాద, గుర్తింపు అనేది రేపటి రోజున బాగా వస్తుంది. వృషభ రాశి వారికి మొదటి శుభవార్త ఏమిటి అంటే, ఉద్యోగంలో ఉన్నవారికి మంచి ప్రమోషన్లు వస్తాయి. వ్యాపారంలో ఉన్నవారికి మంచి లాభాలు వస్తాయి. అదృష్టం అనేది రేపటి రోజున వీరి వెంటే ఉంటుంది. ఇక రెండవ శుభవార్త ఏమిటి అంటే, పెళ్లి కోసం ఎదురు చూసే వారికి త్వరలోనే
పెళ్లి జరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే సంతానం కోసం ఎదురు చూసే వారికి కూడా త్వరలోనే సంతాన యోగం కలుగుతుంది. ఇక వీరికి ముఖ్యమైన విషయం ఏమిటి అంటే కొంతమంది మనుషులకి దూరంగా ఉండండి. ఎందుకంటే ఇప్పుడున్న సమాజంలో ఒకరు బాగుపడితే మరొకరు అసలు చూడలేకపోతున్నారు. మీరు కష్టపడి పెరుగుతూ ఉంటే వారు మిమ్మల్ని చూడడం వలన నరదృష్టి అనేది మీ పైన ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎంత కష్టపడతారో, ఏం తింటారో, ఎంత సంపాదించుకుంటారో, మీరేం చేస్తారో అనే విషయాలు ఎవరికీ కూడా చెప్పకండి. ఒకవేళ మీరు ఏమైనా చెప్పినట్లయితే దానివల్ల మీకు కొన్ని ఇబ్బందులు వస్తాయి. మీకు నరదృష్టి, నరఘోష తగులుతుంది. ఒకవేళ మీకు నరదృష్టి తగిలితే ఇలాంటి సమస్యలు వస్తాయి. మీరు ప్రశాంతంగా ఉండకపోవడం, మనసు అనేది చిరాకుగా ఉండటం, ఏం పని చేయకపోవడం, అంటే ఏ పని చేయాలనిపించకపోవడం, మీకు నిరంతరం ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. కాబట్టి మీకు నరదృష్టి అనేది పూర్తిగా తొలగిపోవాలి అంటే మాత్రం శనివారం రోజు కళ్ళు ఉప్పుతో దిష్టి తీసుకుని బయట పడవేయండి. దానివల్ల నా నరదృష్టి అనేది తొలగిపోతుంది. వృషభ రాశి వారు చాలా తెలివైన వారు. ఎవరి దగ్గర ఎలా ఉండాలో, ఎవరితో ఎలా మాట్లాడాలో అనే విషయాలు వీరికి బాగా తెలుసు. వాటిని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. అవి మీకు బాగా కలిసి వస్తాయి. ఎందుకంటే కొంతమంది మిమ్మల్ని కిందకి తొక్కాలి అని చూస్తున్నారు. అలాంటి వారితో చాలా జాగ్రత్తగా ఉండండి. మీ బలం ఏమిటో, మీ బలహీనత ఏమిటో ఎవరికి కూడా చెప్పుకోకండి. దాని వలన మీకు నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎంతో జాగ్రత్తగా ఉండాలి. వృషభ రాశి వారికి పిల్లలు అంటే చాలా ఇష్టం. వీరికి పిల్లల వల్ల కూడా బాగా కలిసి వస్తుంది. ఇక వృషభ రాశి వారు ఈ రోజున చాలా సంతోషంగా ఉంటారు. కుటుంబంతో చాలా సంతోషంగా గడుపుతారు. ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవు. కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. భార్యాభర్తల మధ్య ప్రేమ అనేది ఎక్కువగా పెరుగుతుంది. ఒకవేళ గొడవ పడ్డా కానీ వెంటనే కలిసిపోతారు. వీరికి గొడవలు అనేవి బాగా సీరియస్ గా పెద్దగా ఏమీ ఉండవు. ఇక వృషభ రాశి వారికి చదువుకునే వారికైతే అనుకూలమైనటువంటి జీవితం ఉంటుంది. వీరు తీసుకునే నిర్ణయం బట్టి వీరి జీవితం అనేది ఉంటుంది. కాబట్టి నిర్ణయం అనేది బాగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి. ఎదుటి వారి మాట అస్సలు వినకండి. మీకు ఏది చేయాలి అనిపిస్తే మాత్రం అదే చేయండి. ఇక మే 28 వృషభ రాశి వారికి బాగా కలిసి వస్తుంది. జీవితంలో ఉన్నటువంటి చిన్న చిన్న అడ్డంకులన్నీ కూడా బాగా తొలగిపోతాయి. అలాగే నిలిచిపోయిన పనులన్నీ కూడా పూర్తవుతాయి. అలాగే ఆర్థిక పరంగా కూడా ఎంతో శుభదాయకంగా ఉంటుంది. అలాగే ఉద్యోగాలు చేస్తున్న వారికి కూడా ఎంతో సులభంగా పదోన్నతను సాధించే అవకాశాలు ఉన్నాయి. ఈ కుటుంబ జీవితంలో సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే ఆర్థిక సమస్యలు కూడా రాకంగా ఉంటాయి. ముఖ్యంగా అలాగే విద్యారంగానికి సంబంధం ఉన్న వ్యక్తులకు మంచి విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. అలాగే వ్యాపారాలు చేసే వారికి సులభంగా లాభాలు కలుగుతాయి. ఆరోగ్యపరంగా కూడా సమస్యలు రాకుండా ఉంటాయి. ఎవరు ఏం చెప్పినా అసలు నమ్మకండి. ఎందుకంటే వారి వల్ల మీకు ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. దేనికైనా సరే మీరు ధైర్యాన్ని అసలు కోల్పోకండి. మీరు ఏదైనా సాధించాలి అనుకుంటే మాత్రం ఆ పనిని వెంటనే మొదలు పెట్టండి. మీరు ఏ పని మొదలు పెట్టినా కూడా ఖచ్చితంగా దానిలో విజయం సాధిస్తారు. ఒక్కసారి పని ఏదైనా సరే స్టార్ట్ చేసేటప్పుడు మీ ఇష్టదైవాన్ని కోలుకుని, అంటే ఇష్టదైవాన్ని తలుచుకుని ఒక్కసారి స్టార్ట్ చేయండి. దాని వలన పనిలో ఎలాంటి అడ్డంకులు ఉండవు. ఇలా చేస్తే బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. వృషభ రాశి వారు రేపటి రోజున రాగి చెట్టు లేదా తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించండి. దాని వలన అపారమైనటువంటి ధనలాభం కలుగుతుంది. లక్ష్మీదేవి యొక్క కటాక్షం కలుగుతుంది. ఇంటిలో డబ్బుకు ఏ లోటు ఉండదు. కాబట్టి ఇంత పెద్ద అద్భుతాన్ని అసలు వదులుకోకండి. ఇంత పెద్ద అవకాశాన్ని రేపటి రోజున మీరు చిన్న చిన్న ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇంట్లో ఉన్న వారందరూ కూడా సంతోషంగా ఉంటారు. ఆర్థిక స్థితి బాగుంటుంది. ఆదాయం అనేది మీరు ఆశించిన స్థాయిలో ఉంటుంది. కాబట్టి అనవసరమైనటువంటి ఖర్చుల్ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి. వారితో మరీ ఎక్కువగా క్లోజ్గా ఉండకండి. వారి ఆత్మవిశ్వాసం మంచిది కాదు. దానివల్ల నష్టపోయేది మీరే. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీ జీవిత భాగస్వామితో కలిసిమెలిసి ఉండండి. దానివల్ల నా భార్యాభర్తల బంధం అనేది బలంగా ఉంటుంది. ఇప్పటి రోజున మీకు ఎలాంటి సమస్యలు వచ్చినా సరే అస్సలు భయపడకండి. వాటిని ధైర్యంగా ఎదుర్కోండి. దాని వలన మీకు ఎంతో అదృష్టం వస్తుంది. మీ జీవితంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా మీకు దూరం అవుతాయి. అలాగే వృషభ రాశి వారికి ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే PM అనే అక్షరంతో పేరున్న వారితో జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే వారితో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వారు మిమ్మల్ని కిందకి తొక్కాలి అని చూస్తున్నారు. మీ ముందు మంచిగా ఉంటారు, మీ వెనకాల మాత్రం చెడుగా ఉంటారు. మీరు మంచిగా బ్రతుకుతూ ఉంటే వారు అస్సలు ఓరవలేరు. కాబట్టి ఆ PM అనే అక్షరం వ్యక్తులతో మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి. మీరు ఏదైనా సరే కొత్త పని మొదలు పెట్టాలి అనుకుంటే మాత్రం బుధవారము లేదా శుక్రవారం రోజు మొదలు పెట్టండి. దాని వలన మీకు బాగా కలిసి వస్తుంది. త్వరలోనే మీ పనులన్నీ కూడా పూర్తి అవుతాయి. శుభరాశి వారు ఈ 2 రోజుల్లో నల్లటి వస్త్రాలు అసలు వేసుకోకండి. దాని వలన వచ్చే అదృష్టం కూడా రాకుండా పోతుంది. చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి బుధవారం శుక్రవారం రోజు నలుపు రంగు వస్త్రాలు అసలు వేసుకోకండి. ఒకవేళ వేసుకోవాలి అనుకుంటే మాత్రం వేరే రోజుల్లో వేసుకోండి. దానివల్ల ఎలాంటి సమస్యలు రావు. వృషభ రాశి వారికి గులాబీ, గ్రీన్, వైట్,
ఆకుపచ్చ, ఎరుపు అనేవి బాగా అదృష్టపు రంగులుగా చెప్పుకోవచ్చు. అలాగే వృషభ రాశి వారికి 1, 5, 3 అనేవి అదృష్టపు సంఖ్యలు. అలాగే రేపటి రోజున వృషభ రాశి వారికి ప్రేమికులకు అనుకూలంగా ఉంటుంది. ఈ ప్రేమ వ్యవహారాల్లో సరైన నిర్ణయాలు తీసుకుంటారు. ప్రేమలో ఉన్న వారికి మార్గం సుగమం అవుతుంది. ఈ ప్రేమ విషయాలు తల్లిదండ్రులకి తెలియజేయడం ద్వారా వారి నుంచి మంచి శుభ ఫలితాలు పొందుకుంటారు. ప్రేమలో ఉన్నప్పటికీ కూడా దూరంగా ఉండే జంటలు కలిసే అవకాశాలు ఉన్నాయి. ఒకరి గురించి ఒకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకుని వారి ప్రేమ అనేది ఎక్కువ బలపడుతుంది. నిత్యము కూడా మీరు శివారాధన చేసుకోండి, మీకు ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. అలాగే గోవుని ఆరాధించండి, అంటే గోవుకు పూజలు చేయడం వల్ల కూడా మీకు ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి శుభ ఫలితాలను పొందుకుంటారు. ఇలా చేయడం వల్ల మీ సమస్యలన్నీ తొలగిపోతాయి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.